హలో మామ, ఈరోజు కంపారిజన్ గురించి ఒక మంచి క్లారిటీ రావడానికి నీకు ఒక చిన్న బాయ్ కథ చెప్దాం అనుకుంటున్నాను. వింటావా? బాయ్ అంటే ఎవరో తెలుసు కదా, మన ఐకాన్ స్టార్. బాయ్వి ఒక 2 సూపర్ హిట్ సినిమాలు తీసుకుందాం. ఒకటి హ్యాపీ, ఇంకోటి సరైనోడు. హ్యాపీలో బాయ్ సరైనోడు బాయ్తో అంటాడనమాట, నీది బాస్ లైఫ్ అంటే, మంచి గర్ల్ ఫ్రెండ్ ఉంది, ఫ్యామిలీ ఉంది, బోల్డ్ అంత ఆస్తి ఉంది, నేను ఉన్నాను ఎందుకు, ఒక్కటి కూడా లేదు. అప్పుడు సరైనోడి బాయ్ హ్యాపీ బాయ్తో ఇలా అంటాడనమాట, ఓ ఒకసారి ఇట్రా అమ్మ, గ్రహాలు బ్యాండ్ మారేగాతో కుదాకి ఆగేరేగా. ఈ సామెత తెలుసా నీకు? ఒరే, నీ లైఫ్ నా లైఫ్తో కంపేర్ చేసుకుంటున్నావు, నాకు ఇవన్నీ ఉన్నా సరే ప్రశాంతంగా నిద్ర పట్టదురా. అసలు నా లైఫ్లో ప్రశాంతతే ఉండదు. మా ఇంట్లో మా నాన్నే రెస్పెక్ట్ ఇవ్వడరా నాకు, ఇంటి మీదకి ఎప్పుడు ఎవడ గొడవ కొత్తడు అని చెప్పి ఇప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. నా లైఫ్తో నీకు కంపారిజన్ ఏంటరా, నీ లైఫే సూపర్ ఉంటుంది. చిన్న పిజ్జా డెలివరీతో ఎంత హ్యాపీగా ఉంటున్నావురా, ఏ టెన్షన్ లేకుండా, ఏ బాధ లేకుండా. అసలు నీదిరా బాబు లైఫ్ అంటే. ఇప్పుడు కథలో బయటకు వచ్చేస్తే సరైనోడి బాయ్ ఏమో హ్యాపీ బాయ్ లైఫ్ బాగుంది అనుకుంటాడు, హ్యాపీ బాయ్ ఏమో సరైనోడి లైఫ్ బాగుంది అనుకుంటాడు. సో ఇక్కడ 2 సూపర్ హిట్ సినిమాలే. ఎప్పుడు ఒకటి లైఫ్తో ఒకటి కంపేర్ చేసుకున్నంత వరకు, ఒకటి సినిమాతో ఒకటి కంపేర్ చేసుకున్నంత వరకు. సేమ్ మన లైఫ్ కూడా అంతే. సో బాయ్స్, నేను చెప్పేది ఏంటంటే, మీ సినిమాకి మీరే హీరో, మీదే సూపర్ హిట్ సినిమా, పక్కోటి సినిమాతో అసలు కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇది అర్థం చేసుకోండి, ఆలోచించండి. బాయ్ బాయ్.